ఎవరి స్థలాంబులలో వారు యేసు క్రీస్తు నామమున కూర్చోనండి బిడ్డలారా. అందరికీ మరణార్థం. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు 7వ మాసములో మరొక విశ్రాంతి దినములోనికి ప్రభు మనలను నడిపింపజేసి ఈ దినము ఇలాగూ ఆయన సన్నిధిలో ఉండగలిగే భాగ్యమును ధన్యతను ప్రభువే మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములో ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగుననే ఉదయ కాల సమయమందు త్వరపడి ఆయన మందిరమునకు వెళ్ళాలి, ప్రభువుని ఆరాధించాలి అనబడే ఆసక్తి కలిగిన వారై ఆయన ఆరాధనలో ఏకీభవించిన ఆయన బిడ్డలారా, ప్రభు మిమ్ములను మీ కుటుంబములను మీ పనిపాటులను మీరు చేయించిన సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. నిర్గమాకాండము ప్రియులారా 16వ అధ్యాయం అండి. నిర్గమాకాండము 16వ అధ్యాయము 35వ వచనమును చదువుకుందామండి. ఇశ్రాయేలీలో నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. చాలండి. ప్రభు తన పరిశుద్ధమైనటువంటి లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభు మనకు నిండుగా మెండుగా ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఇశ్రాయేలు ప్రజల యొక్క అరణ్య ప్రయాణము ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రయాణము. వారి యొక్క ప్రయాణము అరణ్యములో 40 సంవత్సరములో వారి యొక్క ప్రయాణము కొనసాగినటువంటిదై ఉన్నది. ఐగుప్తు దేశములో నుండి వారు విడిపించబడిన తరువాత ఫిలిస్తీన్ల దేశము వారికి సమీపముగా ఉన్నప్పటికీ కూడా ఒకవేళ వారికి యుద్ధము వస్తే మరలా వారి మనస్సు వెనుకకు వారు తిప్పుకుంటారేమో అని ప్రభు ఆలోచన చేసి చుట్టూ దారియగు ఎర్ర సముద్రము గుండా ప్రభు వారిని నడిపించుకుంటూ ఆయన తీసుకుని వెళ్లిన వారుగా ఉన్నారు. ఈ 40 సంవత్సరముల వారి యొక్క ప్రయాణములో ఎన్నో అద్భుతములు, ఎన్నో ఆశ్చర్య కార్యములు ప్రభు ద్వారా ప్రజలైనటువంటి వారు చవిచూచిన వారుగా ఉన్నారు. వారి యొక్క 40 సంవత్సరముల అరణ్య ప్రయాణములో వారు ఐగుప్తు దేశములో నుండి బయటకు వచ్చిన దినము మొదలుకొని వాగ్దాన దేశమై ఉన్న పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమునకు వారు చేరే వరకును కూడా ఎన్నో ఆశ్చర్య కార్యములు, ఎన్నో అద్భుతములు దేవుని ద్వారా వారు చూచిన వారుగా ఉన్నారు. అలాగే మనమును కూడా ఈ జీవితములో ప్రయాణము మనము చేయుచున్నాము. దేవుని మందిరమునకు వచ్చినటువంటి మనము మన జీవితములో ప్రయాణము మనము కొనసాగించుచున్నాము. లోకమునకు మనమును కూడా యాత్రికులుగానే మనము ఈ లోకానికి వచ్చామండి. ఈ లోకమేమి మనకు శాశ్వతము కాదు ప్రియులారా.
ఈ ప్రయాణములో మనము చేరవలసినటువంటి గమ్యము ఏమిటి అంటే, ఆయన మనకు వాగ్దానము చేసినటువంటి పరలోక రాజ్యము చేరటమే మన యొక్క గమ్యము. ప్రియమైనటువంటి వారలారా, అయితే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు 40 సంవత్సరములలో వారి గమ్యమును చేరారు. ఈ లోకములో దేవుడు మనకు నియమించిన కాల పరిమితి ప్రకారము మనము మన యొక్క ప్రయాణమును మనము కొనసాగించుకుంటూ వెళుతూ ఉన్నాము. అయితే ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య ప్రయాణములో వారి యొక్క 40 సంవత్సరముల ప్రయాణములో దేవుడు వారి పక్షముగా ఎన్నో ఆశ్చర్య కార్యములు, ఎన్నో అద్భుతములు వారి పక్షముగా ఆయన చేసిన వారుగా ఉన్నారు. ఏమిటి దేవుడు వారి పక్షముగా చేసిన కార్యములు? ఈనాడు దేవుని దగ్గరకు వచ్చి ఉన్నటువంటి ఆయన గుడారములోనికి, ఆయన మందిరములోనికి, ఆయన సన్నిధిలోనికి వచ్చి ఉన్నటువంటి మన పక్షముగా కూడా దేవుడు అట్టి ఘనమైన కార్యములు ఆయన చెయ్యబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అయితే ఏమిటి దేవుడు చేస్తున్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క వారి యొక్క అరణ్య ప్రయాణములు, లేదా వారి యొక్క 40 సంవత్సరముల ప్రయాణములో వారి పక్షముగా దేవుడు చేసిన కొన్ని కార్యములు ఈ ఉదయకాల సమయమందు దేవుని వాక్యములో నుండి మనము ధ్యానము చేద్దాము. ప్రియులారా, 12వ అధ్యాయం అండి, నిర్గమకాండము 12వ అధ్యాయము 41వ వచనమును చదువుకుందామండి. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుడు చేస్తున్నటువంటి ఒక ఘనమైనటువంటి కార్యము ఏమిటి అనగా, ఇశ్రాయేలు ప్రజలే వారు నివసించచ్చు ఉన్నటువంటి దేశములో కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశమునకు వారు వలస వెళ్లిపోయారు. అప్పటికి యోసేపు ఐగుప్తు దేశములో ఉన్నాడు. వారికి ఒక ప్రాంతమును ఏర్పాటు చేసి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఐగుప్తు దేశములో వారు బహుగా వృద్ధి పొందారు. వారి యొక్క సంతానము వృద్ధి పొందినదై ఉన్నది. తరువాత యోసేపు మరణించాడు. యోసేపుని ఎరుగని ఒక కొత్త రాజు కూడా అతడు ఐగుప్తుని ఏలనారంభించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను శ్రమలకు గురి చేయుట ప్రారంభించాడు. 1 కాదు, 2 కాదు, 430 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఆ ఐగుప్తు దేశములో వారు బానిసలుగా వారు ఉండిపోయారు. 430 సంవత్సరముల వారి ఐగుప్తీయుల చేతి క్రింద బానిసలుగా వారు బ్రతికిన వారుగా ఉన్నారు. అప్పుడు వారి దేవునికి వారు మొరపెట్టుకున్నటువంటి వారై ఉన్నారు. వారి యొక్క నిట్టూర్పులు దేవుని దగ్గరకు చేరాయి. వారు పెట్టుకున్నటువంటి మొర ఆయన పాదముల చెంతకు చేరినది. అయితే అప్పుడు జరిగిన కార్యం ఏమిటి అంటే, దేవుడు మోషే అహరోనులను ఇరువురును కూడా ఐగుప్తు దేశములోనికి ఆయన పంపించారు. ఐగుప్తు దేశములోనికి ఆయన వారిని పంపించి ఆయన మహత్కార్యములను, ఆయన సూచక క్రియలను ఫరో ఎదుట ఆయన జరిగించి 10 తెగుళ్లను ఆయన ఆ దేశం మీదకు రప్పించిన తరువాత జరిగిన ఘనమైన కార్యం ఏమిటి అంటే, 430 సంవత్సరములు బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వారిని బానిసత్వములో నుండి విడిపించిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్ర. దేవుడు వారి పక్షముగా చేసిన మొదటి కార్యము అది 430 సంవత్సరముల వారి యొక్క బానిసత్వములో నుండి దేవుడు వారిని విడిపించి వారిని వెలుపలకు ఆయన తీసుకుని వచ్చారు.
30 సంవత్సరముల బానిసత్వములో నుండి దేవుడు వారిని విడిపించి వారిని వెలుపలకు ఆయన తీసుకుని వచ్చి వారి యొక్క ప్రయాణములో ఆయన వారిని ముందుకు తీసుకుని వెళ్లిన వారుగా ఉన్నారు. వారి యొక్క ప్రయాణము ఘనమైనటువంటి ప్రయాణము. అది వారి యొక్క ప్రయాణము చారిత్రాత్మకమైనటువంటి ప్రయాణము. దయచేసి మీరు వాక్యం మీద శ్రద్ధ ఉంచండి. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణము, వారి యొక్క అరణ్య ప్రయాణములో దేవుడు వారి పక్షముగా చేసినటువంటి మొట్టమొదటి కార్యము ఏమిటి అంటే, వారి యొక్క బానిసత్వములో నుండి దేవుడు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన వారుగా ఉన్నారు. కీర్తనల గ్రంథం అండి 146వ కీర్తన ప్రియులారా, 146వ కీర్తన అండి 7వ వచనం అండి. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో కీర్తనకారుడు అంటూ ఉన్నటువంటి మాట, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును అని ఆయన అంటూ ఉన్నారు. ఎవరైతే బాధపరచబడుతూ ఉంటారో, ఎవరైతే శత్రువుల ద్వారా, ఎవరైతే విరోధుల ద్వారా, ఎవరైతే అన్యాయము చేయబడి బాధపరచబడుతూ ఉంటారో, అక్కడ కీర్తనకారుడు అంటూ ఉన్నటువంటి మాట, వారికి ఆయన న్యాయము తీర్చును అని ఆయన అంటూ ఉన్నారు. నిజమే, ఈనాడు అనేక మంది బాధపరచబడుతూ ఉన్నారు. వారి యొక్క బంధువుల ద్వారా, వారి యొక్క స్నేహితుల ద్వారా, వారి యొక్క విరోధుల ద్వారా, లేదా వారి యొక్క శత్రువుల ద్వారా అనేక మంది శ్రమలు పొందొచ్చు, బాధపరచబడుతూ ఉన్నారు. ఎవరైతే బాధపరచబడుతూ ఉన్నారో, ఏదైనా ముందు దేవుడు వారికి చేయబోతూ ఉన్నటువంటి కార్యం ఏమిటి అంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగునైతే ఆయన న్యాయము జరిగించి వారిని వెలుపలకు ఆయన తీసుకుని వచ్చాడు, ఈనాడు దేవుని మందిరములో ఉన్నటువంటి మీ పక్షముగా ఒకవేళ ఎవరైనా అన్యాయము చేస్తూ ఉంటే దేవుడు మీకు న్యాయము చేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మీ పక్షముగా ఆయన న్యాయము ఆయన జరిగించబోతూ ఉన్నారు. ఇక రెండవదిగా చూసినట్లయితే, ఇశ్రాయేలీల పక్షముగా దేవుడు చేసిన రెండవ కార్యము 12వ అధ్యాయం అండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 35వ వచనం అండి. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకుని చాలండి. చదువుబడిన లేఖన భాగములో ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా కొన్ని విషయములను ఆయన తెలియజేసిన వారుగా ఆయన ఉన్నారు. 10వ తెగులును ఆయన ఇశ్రాయేలు ప్రజల మీదకి ఆయన రప్పించే ముందు మోషేకు కొన్ని విషయములను ఆయన చెప్పిన వారుగా ఉన్నారు. మోషే ఇప్పటి వరకు నేను తన హృదయమును కావాలని నేను కఠినపరిచాను గనుక అతడు మిమ్మలను ఈ దేశములో నుండి అతడు పోనీయలేదు. మరొక తెగులును నేను వారి మీదకి రప్పిస్తాను. అప్పుడు అతడు మిమ్మను ఈ దేశములో నుండి అతడు పోనిచ్చును. బొత్తిగా అతడు మిమ్మను ఈ దేశములో నుండి అతడు వెళ్ళగొట్టును అని ప్రభువే మోషేకు తెలియజేసి ఆయన అన్నారు. ఆ తెగులు వచ్చే ముందు మీరు ఐగుప్తీయుల యొద్దకు వెళ్లి ప్రజలందరూ కూడా మీకు కావలసిన వెండిని, బంగారమును మీరు అడిగి తీసుకునండి. మీరు ఈ దేశములోనికి ఏమీ లేని వారుగా ఈ దేశములోనికి వచ్చారు, కానీ మీరు మరలా అలాగని మీరు ఈ దేశంలో నుండి బయటకు వెళ్లరు కనుక మీకు కావలసిన వెండిని, బంగారముని ఇశ్రాయేలీయుల యొద్ద అడిగి మీరు తీసుకొనండి అని ప్రభువు వారికి తెలియజేసిన వారుగా ఉన్నారు. కనుక నేనంటాను, రెండవదిగా ఇశ్రాయేలీయుల పక్షముగా
వారి యొక్క ప్రయాణములో 40 సంవత్సరముల ప్రయాణములో దేవుడు చేస్తున్నటువంటి రెండవ ఘనమైనటువంటి కార్యం ఏమిటి అనగా, వారి పక్షముగా దేవుడు చేస్తున్న రెండవ కార్యము, ఏమీయూ లేని వారిగా ఇశ్రాయేలీయులు బానిసలుగా దేశములో వారు ఉన్నారు. కరువు వచ్చినప్పుడు వలసగా వారు ఆ దేశములోనికి వారు వచ్చారు. కానీ దేవుడు 430 సంవత్సరముల బానిసత్వము తరువాత దేవుడు వారికి చేస్తున్న ఘనమైనటువంటి కార్యము, గొప్ప ఐశ్వర్యమును దేవుడు వారికి ఇచ్చిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. గొప్ప ఐశ్వర్యమును దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన అనుగ్రహించారు. ఏమీ లేని వారిగానే వారు ఈ లోకానికి వచ్చి ఆ దేశానికి వారు వచ్చి ఉండవచ్చును. ఏమీ లేని వారిగానే వారు ఆ దేశమునకు వలస వచ్చి ఉండవచ్చును. కానీ దేవుడు వారి పక్షముగా చేసిన కార్యము, ఆ దేశములో నుండి వారు మరలా తిరిగి వారి దేశానికి వెళ్ళేటప్పుడు, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశములోనికి వారు వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదముతో వారిని బయటకు పంపించిన వారుగా ఉన్నారు. ఈనాడు మనం అనుకోవచ్చు, నా జీవితం అంతయు అప్పుల పాలైపోయింది, రుణభారములతో నేను ఉన్నాను అని మనం అనుకోవచ్చు. కానీ ఈ దినమందు ఆయన సన్నిధిలో కూర్చుని దేవుని మందిరములో వాక్యముని వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, దేవుడు ఈ దినమందు మీ జీవితంలో చేయబోతున్నటువంటి కార్యం ఏమిటి అంటే, మీరు రుణభారములతో అప్పుల బాధలతో ఆయన సన్నిధిలో కూర్చుని ఉండవచ్చును. కానీ ఆనాడు ఇశ్రాయేలీయులకు గొప్ప ఐశ్వర్యమును కలుగజేసిన దేవుడు మీ రుణభారములన్నింటినీ ఆయన తీర్చివేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీ భారములన్నింటినీ ఆయన తీసివేయబోతూ ఉన్నారు. మీ రుణభారమును, మీ ఆశీర్వాదమును ఆయన కలుగజేసి, ఐశ్వర్యమును ఆయన మీకు అనుగ్రహింపజేసి, మీ భారములన్నింటినీ ఆయన తీసివేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక అండి 2వ అధ్యాయము. ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం అండి. బుద్ధి జ్ఞానములో సర్వ సంపదలో ఆయన యందే గుప్తములై ఉన్నవి. చాలండి. బుద్ధి జ్ఞానములో సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని పౌలు గారు కొలస్సే సంఘముతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మనకి సర్వ సంపదలు, ఐశ్వర్యము కావాలన్నా, మనం ధనవంతులము కావాలన్నా, మన యొక్క రుణభారములు తీరవాలన్నా మనం ఎక్కడికి రావాలని అంటే దేవుని సన్నిధికి రావాలి. ఆయన పాదముల చెంతకు మనం రావాలను. ఆయనను వేడుకున్నప్పుడు ప్రభువు మనకు సమస్తమును ఆయన దయచేయు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. 3వదిగా చూసినట్లయితే నిర్గమాకాండం అండి 14వ అధ్యాయము. ప్రియులారా, నిర్గమాకాండం అండి 14వ అధ్యాయము 16వ వచనం అండి. నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చెయ్యము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువుల వారు తన యొక్క మహాప్రభావమును బట్టి ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఐగుప్తు దేశములో నుండి వెలుపలకు ఆయన రప్పించారు. ఇశ్రాయేలు ప్రజలే ఆ దేశములో నుండి విడిపించబడిన తరువాత మరలా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుని ఇశ్రాయేలు ప్రజలను తరుముట ప్రారంభించాడు. వారు సగము దూరము వెళ్లిపోయాక ఫరో తన రథములను తీసుకుని ఇశ్రాయేలును తరుముట ప్రారంభించాడు. ఇశ్రాయేలీయులు ప్రాణ భయముతో వారు పరుగులెత్తారు. పరుగులెత్తి నేరుగా ఎర్ర సముద్రము దగ్గర వారు ఆగిపోయారు. వారికి ముందర ఎర్ర సముద్రము ఉన్నది, వెనుక ఫరో సైన్యము వారిని తరుముతూ ఉన్నది. ఏమి చేయాలో వారికి పాలుపోలేదు. ఎటు తోచని స్థితిలో మోషే మీద వారు సలుగుతూ ఉన్నారు. ఏమయ్యా మోషే, ఐగుప్తు దేశంలో మాకు సమాధులు లేవా? మమ్మల్ని ఎర్ర సముద్రములో
ఈ ఫరో సైన్యానికి అప్పగించడానికి నువ్వు తీసుకుని వచ్చినది అని వారు మోషే మీద ప్రజలు సరుగుతూ ఉంటే మోషే దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభు అన్నారు, మోషే నీవు నాకు ప్రార్థించనేలా, మీరు సాగిపోవుడి అన్నారు. ఆయన మోషేతో అన్నారు, నీవు నీ కర్రను ఎత్తి సముద్రపు వైపు నీవు చాపుము, అప్పుడు సముద్రము 2 పాయలుగా అవుతుంది, ఇశ్రాయేలీయులు ఆరిన నేలను వారు నడిచిపోతారు అని ఆయన అన్నారు. మోషే అలాగున చేస్తాడు. తన ఏ కర్రతో అయితే ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుని పక్షముగా తెగుళ్లను ఆ కర్రతో మోషే రప్పించిన వాడుగా ఉన్నాడో ఆ కర్రనే అతడు ఎత్తి చూపించాడు. ఆ కర్రను ఎత్తి చూపించగా అక్కడ జరిగిన కార్యం ఏమిటి అంటే ఎర్ర సముద్రమును దేవుడు 2 పాయలుగా చేస్తాడు. ఇశ్రాయేలీయులు ఆరిన నేలను వారు నడుచుకుంటూ వెళ్లిపోయిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్ర. కనుక నేనంటాను, 3వదిగా ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుడు చేసిన కార్యం ఏమిటి అంటే ఎర్ర సముద్రము అనబడే ఆటంకమును దేవుడు వారి మధ్య నుండి తీసివేసిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఆ ఎర్ర సముద్రము అనబడే ఆటంకమును వారి పక్షముగా దేవుడు తొలగించి వేస్తారు. ఈనాడు మన జీవితంలో కూడా ఎర్ర సముద్రము వంటి ఆటంకములు ఎన్నో మనకి ఎదురవుతూ ఉంటాయి. ఎర్ర సముద్రము వంటి ఆటంకములు మన జీవన ప్రయాణములో ఎన్నో మనం ఎదుర్కోవలసి వస్తుంది. అది అనారోగ్యము ద్వారా కావచ్చును, వ్యాధి ద్వారా కావచ్చును, మన యొక్క వ్యాపారములో కావచ్చును, దేనిలోనైనా సరే మనము ఆటంకములు కొన్నింటిని ఎదుర్కోవలసి వస్తుంది. కానీ వాటిని మనము దేవుని దగ్గరకు తీసుకుని వచ్చి ఆయన పాదముల చెంత ఆ ఆటంకమును మనము దేవునికి మనము అప్పచెప్పినప్పుడు ఆనాడు ఇశ్రాయేలీయులను దేవుడు ఎర్ర సముద్రము గుండా ఆరిన నేలను ఎలాగున ఆయన నడిపింపజేస్తారో మన ఆటంకములను కూడా ఆయన తీసివేసి అలాగున దేవుడు మనల్ని నడిపించబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా ఇశ్రాయేలీ సముద్రము మధ్యను ఆరిన నేలను నడచిరి, సముద్రము ఆరిన నేలను నడచిరి, యెహోవాను గానము చేసెదము, ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమన్ పాడెదము, ఆయనను వాణి చేదము, ఆయనే దేవుడు మనకు యెహోవాను గానము చేసెదము, ఏకముగా. దేవునికి స్తోత్రం. కనుక ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణములో దేవుడు వారి పక్షముగా చేసిన 3వ కార్యము ఎర్ర సముద్రము అనబడే ఆటంకమును ఆయన తీసేస్తారు. 4వదిగా చూచినట్లయితే నిర్గమాకాండం అండి 15వ అధ్యాయము 24వ వచనము నుండి చదువుకుందామని. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సరుగుగనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటి యెహోవా ఒక చెట్టును చూపించెను. వేసిన తరువాత నీళ్లు మధురములాయను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును వారు దాటిపోయిన తరువాత అరణ్యములో వారి 3 దినములంతా ప్రయాణము వారు చేసిన వారుగా ఉన్నారు. 3 దినముల ప్రయాణము వారు చేసిన తరువాత వారు మారా అనబడే ప్రదేశమునకు వారు వచ్చి ఉన్నారు. మారా అనబడే ప్రదేశమునకు వారు వచ్చినప్పుడు అక్కడ వారు ఆ నీళ్లను వారు త్రాగలేకపోయారు.
మారానబడే ప్రదేశంలోనికి వారు వచ్చి ఆ నీళ్లు త్రాగుదామని వారు చూస్తే నీరంతయు కూడా చేదుగా ఉన్నటువంటిదై ఉన్నది. ప్రజలు మరలా మోషే మీద వారు సనగడము ప్రారంభించారు. ఏమయ్యా మోషే, మాకు త్రాగడానికి నీరు లేదు, మేము ఏ నీరు త్రాగవలను అని మోషే మీద ప్రజలు సరుగుతూ ఉంటే మోషే దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా, ఇంకా కొంచెం సేపు ఉంటే ఈ ప్రజలను రాళ్లతో కొట్టి చంపివేస్తారు, నేను వీరికి ఏమి సమాధానము చెప్పవలను అని మోషే దేవునికి ప్రార్థన చేయగా దేవుడు ఒక చెట్టును ఆయన మోషేకు చూపించిన వారుగా ఉన్నారు. మోషే ఆ చెట్టు కొమ్మను తీసుకుని వచ్చి దానిని నీళ్లలో వేస్తాడు. నీళ్లలో వేసిన తరువాత మారాగా ఉన్నటువంటి నీరును దేవుడు మధురముగా మార్చిన వారుగా ఉన్నారు. కనుక నేనంటాను, 4వ ఇశ్రాయేలుల పక్షముగా దేవుడు చేస్తున్నటువంటి 4వ కార్యము ఏమిటి అంటే మారాను దేవుడు మధురముగా మార్చిన వారుగా ఉన్నారు. చేదును దేవుడు మధురముగా మార్చిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్ర. అలాగునే ఈనాడు మన జీవితంలో కూడా ఎన్నో మారాను పోలిన అనుభవాలను మనము ఎదుర్కోవలసి వస్తుంది. మన జీవితంలో, మన కుటుంబంలో, మన యొక్క స్థితిగతులను బట్టి మారాను పోలిన అనుభవాలను మనం ఎదుర్కోవలసి వస్తుంది. కానీ అటువంటి మారాను పోలిన అనుభవములను మనము దేవుని దగ్గరకు తీసుకుని వచ్చి ఆయన పాదముల చెంత మనము పెట్టినప్పుడు మారాను మధురముగా మార్చిన దేవుడు మారాగా ఉన్నటువంటి మన జీవితములను కూడా దేవుడు మధురముగా మార్చబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. నయోమి అనుకున్నది, ఇక నన్ను మీరు నయోమి అనక నన్ను మారా అనండి అని ఆమె అన్నది. ఇక నా జీవితం అయిపోయినది, నన్ను మీరు నయోమి అని మీరు పిలవవద్దు, నన్ను మారా అని పిలవండి అని ఆమె అన్నది. కానీ దేవుడు ఆమె పక్షముగా చేస్తున్న కార్యం ఏమిటి? దేవుడు ఘనమైనటువంటి కార్యమును ఆమె పక్షముగా చేసి వేవేల తల్లులకు ఆశీర్వాదకరముగా దేవుడు ఆమెను తీర్చిదిద్దిన వాడుగా ఉన్నారు. కనుక ఆయన సన్నిధిలో కూర్చొని వాక్యములు వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, మన జీవితంలో చేదు అనుభవాలు ఎదురైనప్పుడు భయపడవలసిన అవసరత లేదు, బాధపడవలసిన అవసరత లేదు, చింతపడవలసిన అవసరత లేదు. దేవుని దగ్గరికి రండి, ఆయన పాదముల చెంతకు రండి, ఆయన దగ్గర మోకాళ్ళు నండి, దేవుని దగ్గర మీ మరణ చెప్పుకోనండి. దేవుడు మీ జీవితములను మధురములుగా ఆయన మార్చబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. అందుకే పాత కీర్తన ఒకటి ఉన్నది, మారాను పోలిన చేదైన స్థలముల పారాపోవలసి ఉన్నానేమి, మారాను పోలిన చేదైన స్థలముల పారాపోవలసి ఉన్నానేమి, నిరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదో మాటనము, నిరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదో మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుల దారలో, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుల దారలో, నిత్య నివాసము వేదిలలోన, నేత్రాలు కానను పై నిల్పుడి, నిత్య నివాసము వేదిలలోన, నేత్రాలు కానను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. దేవునికి స్తోత్రం. కనుక
మారాను పోలిన సేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్ననేమి నీ రక్షకుండకు యేసే నడుపును మారాని తనదు మాటానము అని అంటున్నాడు. కనుక మన జీవితంలో మారాను పోలిన సమస్యలు మన జీవితంలో ఎదురైనప్పుడు మనమే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వాటిని మధురముగా ఆయన మార్చబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక 5వదిగా చూసినట్లయితే 17వ అధ్యాయం అండి, నిర్గమాకాండము 13వ వచనం అండి. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. చాలండి. ఇక 5వదిగా ఇశ్రాయేలీయులైనటువంటి వారే ఏలీము నుండి వారు ప్రయాణమైపోయి రెఫీదీము అనబడే అరణ్యములోనికి వారు వచ్చిన వారై ఉన్నారు. రెఫీదీము అనబడే అరణ్యములోనికి వారు వచ్చినప్పుడు అక్కడ జరిగిన కార్యం ఏమిటి అంటే మొట్టమొదటి యుద్ధము వారు చెయ్యబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అమాలేకు ప్రజలైనటువంటి వారు ఆ రాజు తన సైన్యాన్ని తీసుకుని ఇశ్రాయేలు ప్రజల మీద దండెత్తడానికి అమాలేకు రాజు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధానికి వచ్చిన వాడు. ప్రభు అన్నారు మోషేతో, మోషే యెహోషువను నీవు యుద్ధానికి పంపించు, నీవు అహరోనును హూరును తీసుకుని కొండ మీదకి వెళ్ళు. కొండ మీదకి వెళ్లి నీ 2 చేతులు ఇలాగున నీవు చాచి ఉంచు. నీ చేతులు చాచి ఉంచినంతసేపును కూడా ఇశ్రాయేలీయులు జయమును పొందుకుంటారు అని ప్రభువు మోషేకు సెలవిచ్చిన వారుగా ఉన్నారు. యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధ రంగములో కత్తితో యెహోషువ యుద్ధము చేస్తూ ఉన్నాడు. మోషే హూరు అహరోనును తీసుకుని కొండకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళిన తరువాత మోషే తన 2 చేతులను ఇలాగునతడు చాచి ఉంచినప్పుడు ఇశ్రాయేలీయులు జయమును వారు పొందుకున్నటువంటి వారై ఉన్నారు. అయితే ఒక మానవుడు ఎంతసేపు ఇలాగ తన చేతులు చాచి ఉంచగలడు? తన చేతులు బరువెక్కినప్పుడు చేతులు క్రిందకు దించగా అమాలేకీయులు జయమును పొందుకునడం ప్రారంభించారు. అది గమనించారు ఎవరు? అహరోను, హూరు ఇరువురు కూడా ఆ విషయాన్ని వారు గమనించారు. వెంటనే వారు ఏం చేస్తారు అంటే ఒక బండను వారు, ఒక రాయిని వారు తీసుకుని వచ్చి దాని మీద వారు మోషేను కూర్చోబెట్టి మోషే 2 చేతులు ఇలాగున వారు చాచి ఉంచి ఈ భుజమున ఒకరు, ఈ భుజమున ఒకరు ఆ చేతులను వారు ఆనుకున్నారు. అలాగున వారు ఆనుకొనగా జరిగిన కార్యం ఏమిటి అంటే ఏ శత్రువులైతే అమాలేకులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చారో దేవుడు ఆ శత్రువుల మీద వారికి జయమును దయచేసినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. శత్రువుల మీద వారికి జయమును దేవుడు దయచేసిన వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు గాని తరతరముల వరకు అమాలేకీయులతో జయము అని అక్కడ రాయబడి ఉన్నటువంటిది. కనుక 5వదిగా ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణములో దేవుడు వారి పక్షముగా చేసిన 5వ కార్యము ఏమిటి అంటే దేవుడు వారి శత్రువుల మీద వారికి జయమును దయచేసినటువంటి వారుగా ఉన్నారు. ఈనాడు మన జీవితంలో కూడా ఎంతో మంది శత్రువులు మనకు ఎదురవుతూ ఉండవచ్చు. మన శత్రువులు మనకు ఎదురవుతూ ఉండవచ్చును. కానీ దేవుడు వారిని అమాలేకీయులను ఎలాగునైతే ఓడింపజేస్తున్న వారుగా ఉన్నాడు, మన పక్షముగా కూడా మన శత్రువులను దేవుడు అలాగును ఆయన తీసివేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా శత్రువులు నన్ను వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును, నాది బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన
యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మాట, పరిపూర్ణమైనది యెహోవా. దేవునికి స్తోత్రం. కనుక ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన 5వ కార్యము వారి శత్రువుల మీద చేయమనిచ్చారు. మరి ఒకటి చూపించి ముగిస్తానండి. 15వ అధ్యాయము ప్రియులారా, క్షమించండి, 16వ అధ్యాయం అండి, 35వ వచనం అండి మనం చదువుకున్న వచనం. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినిచుండిరి. చాలండి. ఇక 6వదిగా ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుడు చేసిన ఘనమైనటువంటి కార్యం ఏమిటి అంటే, వారి ప్రయాణమై వారు వచ్చేస్తారు, కానీ తినడానికి వారికి ఆహారం లేదు. వారు మోషే మీద వారు సనిగారు. ఏమయ్యా మోషే, ఆకలి చేత మమ్మల్ని చంపడానికి ఈ దేశంలోనికి తీసుకుని వచ్చావా అని మోషేతో వారు సనుగుకొనగా మోషే దేవునికి ప్రార్థన చేశాడు. అప్పుడు జరిగిన కార్యం ఏమిటి అంటే, దేవుడు ఆకాశములో నుండి ఆహారమునిచ్చి దేవుడు వారిని తృప్తిపరిచిన వారుగా ఉన్నారు. కనుక 6వదిగా వారి పక్షముగా దేవుడు చేసిన కార్యం ఏమిటి అంటే, వారికి దేవుడు ఆహారమును దయచేసిన వారుగా ఉన్నారు. అరణ్యములో వారికి దేవుడు అన్ని లక్షల మందికి ఆహారమును దయచేశారు. ఇక 7వదిగా వారి యొక్క దాహమును దేవుడు తీర్చిన వారుగా ఉన్నారు. ఒక ప్రదేశంలో వారికి త్రాగడానికి నీరు లేకపోతే ప్రభు అన్నారు మోషేతో, మోషే మోషే, ఒక బండను నీకు చూపిస్తాను, ఆ బండను కొట్టుమనగా మోషే ఆ బండను కొట్టగా బండలో నుండి నీరు వచ్చినది. వారి యొక్క దాహాన్ని దేవుడు తీర్చారు. కనుక ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, ఎన్నో కార్యములు దేవుడు మన పక్షముగా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. కనుక దేవుని సన్నిధికి రండి, దైవ దీవెనలు పొందుకొనండి. ప్రభు కృప మీ ఎల్లరికూ తోడయుండును గాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము ప్రభు. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి నాయన ఈ దినమునందు ప్రభువా, ఈ దీనదాసుడైన నన్ను మరుగు చేస్తున్న ప్రభువా, మీరు వినిపించిన కొద్ది మాటలను బట్టి దేవా మీకే వందనాలు. అవును నాయన, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ప్రభువా మీరే వారి బానిసత్వములో నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించి కనాను దేశములోనికి వారిని నడిపించారు. 40 సంవత్సరాలు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యములు వారు చూచారు. అలాగే మీ బిడ్డలైనటువంటి వారు మీ సన్నిధిలోనికి వచ్చిన వారుగా ఉన్నారు. మీరు కూడా వారి పక్షముగా మీ ఘనమైన కార్యాన్ని జరిగించండి. మీ బలమైన కార్యమును జరిగించి అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైన కార్యాలు బిడ్డల పక్షముగా జరిగించి విన్న వాక్యాన్ని వారి హృదయములలో భద్రపరిచి ఫలింపజేసి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను పొందమని మా కోసము వేగముగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి.